జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామం ఈరోజు తీవ్ర ఉద్వేగానికి లోనైంది. మావోయిస్టు కీలక నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ మృతి పట్ల గ్రామవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత గాజర్ల రవికి సంబంధించిన మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు మధ్యాహ్నం వెలిశాలలో అతని అంత్యక్రియలు జరగనున్నాయి. గాజర్ల రవి మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఆయన అభిమానులు, మావోయిస్టు సానుభూతి పరులు, ప్రజా సంఘాల నేతలు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గాజర్ల కుటుంబానికి ఇది మరో విషాద క్షణం. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి 6 ఉద్యమంలో అమరులయ్యారు. గాజర్ల సోదరుడు, మావోయిస్టు మిలిటరీ చీఫ్గా ఉన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. మరోవైపు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అనారోగ్య కారణాలతో లొంగిపోయిన సంగతి తెలిసిందే. సోదరుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ అన్నకు సంబంధించిన డెడ్ బాడీని మేము ఒడిశా నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడే తీసుకొని మా సొంత గ్రామానికి చేరుకుంటున్నాము. చాలా ఇబ్బందుల పాలు చేసి మధ్యరాత్రి అయిపోయిన తర్వాత అతి కష్టం మీద చాలా పెద్ద పోరాటం చేస్తే మాకు అక్కడి ప్రభుత్వం, అక్కడి పోలీసులు 12 గంటల తర్వాత ఈ డెడ్ బాడీని మాకు ఇవ్వడం జరిగింది. అయితే మేము ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నెల మీద, ఈ భూమి మీద పుట్టినటువంటి గాజర్ల రవి 35 సంవత్సరాలుగా తన జీవితాన్ని ఏ ప్రజల కోసం అయితే అంకితం చేసి, ఏ ప్రజలకు గొంతుగా మారి వాళ్ళ హక్కుల కోసం నిలదించి పోరాడిందో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు వెలిశాలలో జరిగే ఆయన అంతిమ యాత్రకు పెద్ద ఎత్తున తరలి రావాలని మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తాం. సోదరుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ అన్నకు సంబంధించిన